హలో ఎవ్రీవన్. ఈరోజు క్లాస్ ఏపీ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. అంటే కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు ఒక్కొక్కటి మీరు జాగ్రత్తగా అన్నీ తెలుసుకుంటే బెటర్. కౌన్సిలింగ్కి ఇంకా మనకి టైం ఉంది కాబట్టి నెమ్మదిగా ఈ విషయాలన్నీ తెలుసుకోండి. సో ఈరోజు క్లాస్లో నేను ఏయూ రీజియన్ అంటే ఏంటి, ఎస్వియు రీజియన్ అంటే ఏంటి, ఇది ఆల్రెడీ చాలామందికి తెలిస్తే కనుక ఇట్స్ వెల్ అండ్ గుడ్, బట్ తెలియకపోతే మాత్రం చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం ఏపీ స్టూడెంట్సే కదా, ఏపీలో ఎక్కడైనా లోకలే కదా మనము అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే దట్ ఈస్ అ రాంగ్ థింగ్. ఏపీలో కూడా లోకల్ నాన్ లోకల్ కేటగిరీస్ అయితే ఉన్నాయి, డివిజన్ అయితే ఉంది. సో దాని గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాము. వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ రమాదేవి. సో ఏయూ రీజియన్ అంటే ఏంటి, ఎస్వియు రీజియన్ అంటే ఏంటి? యాక్చువల్గా మొత్తం తెలుగు స్టేట్స్ అన్నిటినీ కలిపి ఓయూ రీజియన్, ఏయూ రీజియన్, ఎస్వియు రీజియన్ అని 3 రీజియన్స్ ఉంటాయి. ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీ, ఏయూ అంటే ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వియు అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. సో ఏ కాలేజెస్ అయితే వీటికి అఫిలియేట్ ఉన్నాయో ఇక్కడ లోకల్ నాన్ లోకల్ కేటగిరీ వస్తుంది. ఉస్మానియా ఎనీవే తెలంగాణకు వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఏపీలో జాయిన్ అవుదాం అనుకుంటారో, అంటే ఉస్మానియా స్టూడెంట్స్ కానీ లేదంటే తెలంగాణ స్టూడెంట్స్, ఈ రెండింటికి మీనింగ్ ఒకటే. సో తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో నాన్ లోకల్ అవుతారు. ఇది మనకి ఎలాగూ తెలుసు. కానీ ఈ విషయం మీకు తెలుసా, ఏయూ స్టూడెంట్స్ ఎస్వియు రీజియన్లో నాన్ లోకల్ అవుతారు, ఎస్వియు స్టూడెంట్స్ ఏయూ రీజియన్లో నాన్ లోకల్ అవుతారు. ఏయూ ఎస్వియు రెండు ఆంధ్రప్రదేశ్కి చెందినవే, కానీ ఎస్ ఈ బైఫర్కేషన్ ఉంది. ఏయూ స్టూడెంట్స్ ఎస్వియులో నాన్ లోకల్, ఎస్వియు స్టూడెంట్స్ ఏయూలో నాన్ లోకల్. సో అసలు ఈ ఎస్వియు అంటే ఏంటి, ఏయూ అంటే ఏంటి, ఈ రీజియన్స్ ఏంటి ఫస్ట్ చూద్దాం. ఏయూ రీజియన్లోకి ఏమేమి డిస్ట్రిక్ట్స్ వస్తాయి అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ప్రకాశం, కృష్ణా, శ్రీకాకుళం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం. ఈ డిస్ట్రిక్ట్స్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఏయూ రీజియన్లోకి వస్తారు. మరి ఎస్వియు రీజియన్లోకి ఎవరు వస్తారంటే చిత్తూరు, అనంతపూర్, కర్నూలు, కడప, నెల్లూరు. ఈ డిస్ట్రిక్ట్స్లో ఎవరైతే చదువుకుంటారో వీళ్ళందరూ కూడా ఎస్వియు రీజియన్లో మీరు లోకల్ అవుతారు. అండ్ ఇప్పుడు కండిషన్ ఏంటి అంటే ఏయూ స్టూడెంట్స్ ఆర్ కన్సిడర్డ్ నాన్ లోకల్ ఇన్ ఎస్వియు రీజియన్. ఒకవేళ ఈ ఈస్ట్ గోదావరిలో చదువుకున్న అబ్బాయి అనంతపూర్లో గనక ఒక కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి అంటే హీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ నాన్ లోకల్. కడపలో చదువుకున్న అబ్బాయి ఒకవేళ శ్రీకాకుళంలో అడ్మిషన్ తీసుకోవాలి అంటే హీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ నాన్ లోకల్. మొత్తం ఆంధ్రప్రదేశ్, కానీ ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అప్లికేషన్ ఉన్నాయి. అండ్ సేమ్ వైస్ వర్సా, ఎస్వియు స్టూడెంట్స్ are non-local in AU region. సో వైస్ వర్సా అనమాట. వీళ్ళు ఇక్కడ నాన్ లోకల్గా కన్సిడర్ అవుతారు. అసలు ఈ లోకల్ నాన్ లోకల్కి ఎలా మీకు సీట్లు ఇస్తారు అంటే ఒక్కసారి అది కూడా చూసేద్దాము. లోకల్ నాన్ లోకల్ ఎలా సీట్ అరేంజ్మెంట్ ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ స్టూడెంట్స్కి ఎప్పుడూ కూడా 85% of seats in a college are given to local candidates. మిగిలిన 15% ఏదైతే ఉందో they are given to non-local students. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏ అనే కాలేజ్లో 100 సీట్స్ ఫర్ సిఎస్ఈ ఉన్నాయి అనుకుందాం. సో ఆ 100 సీట్స్లో 85 స్టూడెంట్స్ ఖచ్చితంగా లోకల్ స్టూడెంట్స్కి పక్కన పెట్టేస్తారు. మిగిలిన 15 సీట్స్ ఉంటాయి కదా, ఆ 15 సీట్స్ నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారు. ఇలా ఇవ్వడంలో కూడా ఇక్కడ కూడా ఒక లిటికేషన్ ఉంది. అదేంటంటే లోకల్కి సీట్లు ఇచ్చేటప్పుడు రిజర్వేషన్స్ ఆర్ అప్లైడ్, రిజర్వేషన్స్ ఇక్కడ కన్సిడర్ అవుతాయి. ఇక్కడ నాట్ కన్సిడర్డ్. ఓపెన్ కేటగిరీలో మెరిట్ బేస్డ్ ర్యాంక్స్ మీద ఇస్తారు. మెరిట్ బేస్డ్. ఇక్కడ మీకు నాన్ లోకల్లో రిజర్వేషన్స్ ఉండవు. మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఈడబ్ల్యూఎస్ ఉన్నా ఏది పనికిరాదు ఇన్ నాన్ లోకల్. అదే లోకల్లో అప్లై చేసుకుంటే కేటగిరీ వైజ్ రిజర్వేషన్స్ అనేవి కన్సిడర్ చేస్తారు, కేటగిరీ వైజ్ కన్సిడర్ చేస్తారు. మీకు ర్యాంక్ కార్డులో కనుక ఒకసారి చూసుకుంటే
స్టేట్ ర్యాంక్, లోకల్ ర్యాంక్ అని రెండు ఉంటాయి. మీకు అర్థమవుతుందో లేదో, చాలా ర్యాంక్స్ ఉంటాయి. స్టేట్ ర్యాంక్, లోకల్ ర్యాంక్, కేటగిరీ వైజ్ ర్యాంక్ ఉంటుంది. లోకల్ స్టూడెంట్స్కి సీట్లు ఇచ్చేటప్పుడు స్టేట్ ర్యాంక్ కన్సిడర్ చెయ్యరు, లోకల్ ర్యాంక్ కన్సిడర్ చేస్తారు. లోకల్ ర్యాంక్ అనేది కన్సిడర్ చేస్తారు అలాంగ్ విత్ కేటగిరీ ర్యాంక్. లోకల్ ర్యాంక్, కేటగిరీ ర్యాంక్ రెండు ఎప్పుడు అప్లై అవుతాయి అంటే మీరు మీ లోకల్ కాలేజెస్లో అప్లై చేసుకున్నప్పుడు. అదే ఈ లోకల్ స్టూడెంట్ వెళ్ళి నాన్ లోకల్ రీజియన్లో అప్లై చేసుకుంటే అప్పుడు స్టేట్ ర్యాంక్ మీద డిపెండ్ అయ్యి మీకు సీట్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 15 సీట్లకి ఒక 50 మంది అప్లై చేసుకున్నారు అనుకుందాం. ఈ 15 సీట్లకి ఒక 50 మంది అప్లై చేసుకుంటే ఆ 50 మెంబర్స్లో టాప్ 15 మందిని మాత్రమే, టాప్ 15 అంటే మెరిట్ బేస్డ్, హైయెస్ట్ మార్క్స్ ర్యాంక్ ఎవరికి వచ్చింది, టాప్ 15 మందికి మాత్రమే ఇక్కడ సీట్లు వస్తాయి. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ టాప్ కాదు, మెరిట్ బేస్డ్ కాదు, ఫస్ట్ రిజర్వేషన్ కేటగిరీ వైజ్ చూస్తారు, దెన్ లోకల్ ర్యాంక్ని బట్టి చూస్తారు. ఇందులో ఓపెన్ కేటగిరీ ఉంటుంది కదా, ఓసీ వాళ్ళకి లోకల్ ర్యాంక్ చూస్తారు, మిగతా వాళ్ళకి కేటగిరీ ర్యాంక్ కూడా కన్సిడర్ చేసి అప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఒకవేళ మీరు నాన్ లోకల్లో కనుక పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. మీకు చాలా బెస్ట్ ర్యాంక్ వస్తేనే అలాంటి ఒక టాప్ కాలేజెస్లో సిఎస్సిలో అప్లై చేసుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, మీరు ఏయూ వాళ్ళైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏయూకే ఇవ్వండి. లేదు వేరే ఆప్షన్ లేదు, నేను ఎస్వియూలో అప్లై చేసుకోవాలి అంటే మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్న సీట్లలో ఎంతమంది అప్లై చేసినా టాప్ మెంబర్స్ని మాత్రమే తీసుకుని మెరిట్ బేస్డ్ మాత్రమే ఇస్తారు. ఇక్కడ రిజర్వేషన్ లేదు, కేటగిరీ లేదు, ఏం లేదు. స్టేట్ ర్యాంక్ బేస్ చేసుకుని ఇక్కడ నాన్ లోకల్లో మీకు సీట్లు ఇస్తారు. మెరిట్ లోకల్ ర్యాంక్ అలాగే రిజర్వేషన్స్ బేస్ చేసుకుని లోకల్లో మీకు సీట్లు ఇస్తారు. ఒకవేళ మీకు ఇది అర్థం కావట్లేదు అంటే, లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరు అర్థం కావాలి అంటే గనక నేను మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీరు గనక ఒక్క నిమిషం, సో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది ఏపీ ఎంసెట్ వెబ్సైట్ నార్మల్, ఇక్కడ చూస్తున్నారు కదా, apsche.ap.gov.in దాంట్లోకి వెళ్ళి నేను మీకు అది కూడా చూపిస్తాను. సో దీంట్లోకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ సిలబస్ అని కనుక మీరు ఇందులోకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ ఫర్ ఇంజనీరింగ్ ఇది కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ అవుతుంది. దానిలో మీకు క్లియర్గా లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరు బాగా కింద దాకా స్క్రోల్ చేస్తే డెఫినేషన్ ఆఫ్ లోకల్ నాన్ లోకల్ స్టేటస్ అనేది కనిపిస్తుంది మీకు. సో ఎవరు లోకల్గా కన్సిడర్ చేయబడతారు, ఎవరు నాన్ లోకల్గా కన్సిడర్ చేయబడతారు. ఏ క్యాండిడేట్ షెల్ బి రిగార్డెడ్ యాజ్ లోకల్ క్యాండిడేట్ ఇన్ రిలేషన్ టు లోకల్ ఏరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏయూ, ఓయూ, ఎస్వియూలో ఎక్కడ చదివారు దానిని బట్టి మీ లోకల్ ఏరియా అనేది కన్సిడర్ అవుతుంది. సో నాట్ లెస్ దాన్ 4 కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్, మీరు 12th క్లాస్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేటప్పటికి అక్కడి నుంచి బ్యాక్ 4 ఇయర్స్ ఏ డిస్ట్రిక్ట్లో చదువుకుంటే అదే మీ లోకల్ ఏరియాగా కన్సిడర్ అవుతుంది. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్స్ ఎక్కడో కడప డిస్ట్రిక్ట్లో ఉన్నారు, నేనేమో వెస్ట్ గోదావరిలో చదువుకున్నాను, సో ఇప్పుడు నా లోకల్ రీజియన్ ఏంటి అంటే నీ లోకల్ రీజియన్ వెస్ట్ గోదావరియే అవుతుంది. ఎక్కడ మీరు చదువుకున్నారు అది కన్సిడర్ చేస్తారు. ఓకే, సో అలా కాన్సిక్యూటివ్గా కాదు అనుకుంటే మెజారిటీ ఆఫ్ టైం ఏ డిస్ట్రిక్ట్లో చదివారు దానిని బట్టి మీ లోకల్ నాన్ లోకల్ అనేది డిసైడ్ అవుతుంది. ఇందులోనే మీకు ఒక టేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఆ టేబుల్లో చూస్తే కనుక మొత్తం 26 డిస్ట్రిక్ట్స్ ఏ రీజియన్లోకి వస్తాయి అనేది క్లియర్గా ఇచ్చారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు డిస్ట్రిక్ట్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం.
17 నంబర్ వరకు కూడా ఏయూ రీజియన్లోకి వస్తాయి. ఇంకా మిగిలినవన్నీ పొట్టి శ్రీరాములు డిస్ట్రిక్ట్, నెల్లూరు డిస్ట్రిక్ట్ పేరు మార్చారు కదా, కర్నూలు, నంద్యాల్, అనంతపూర్, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు, ఇవి కొత్త పేర్లు. సో 26 ఇవన్నీ కూడా ఎస్వియు రీజియన్లోకి వస్తాయి. సో మీకు ఒకవేళ కావాలి కంప్లీట్ రిఫరెన్స్ అనుకుంటే దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా ఇది మీకు అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ఏయూ ఎస్వియు రీజియన్ ఏంటి అనేవి క్లియర్గా చెప్తాయి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేశానంటే మీకు ఈజీగా ఉండడం కోసం నేనేం చేశానంటే టాప్ కాలేజెస్ ఇన్ ఏయూ రీజియన్ అలాగే టాప్ కాలేజెస్ ఇన్ ఎస్వియు రీజియన్, ఈ రెండు కూడా మీకు సెపరేట్గా చేసి పెట్టాను. సో టాప్ కాలేజెస్ ఆబ్వియస్గా జేఎన్టీయూకే వస్తుంది ఫస్ట్. బిఐటి, ఎస్ఆర్ఎం అనేవి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను, మీలో ఎంతమందికి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అఫిలియేటెడ్ కాలేజ్ అంటే ఏంటి, ఇవన్నీ గవర్నమెంట్ కాలేజ్ అంటే ఏంటి, వీటిలో క్లారిటీ ఉందా లేదా? సో ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్స్లో పెట్టండి, దాని మీద కూడా ఒక వీడియో చేసేద్దాము. బట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఇవి కొన్ని ఉంటాయి, లైక్ కొన్ని యూనివర్సిటీస్ దే యాక్సెప్ట్ అడ్మిషన్స్ త్రూ ఎంసెట్ అండ్ ఆల్సో ఇక్కడ కేటగిరీ ఏ, కేటగిరీ బి అడ్మిషన్స్ ఉంటాయమ్మా చాలా కాలేజెస్కి. కేటగిరీ ఏ అడ్మిషన్స్ అంటే మీకు ఎంసెట్ ద్వారా ఇస్తారు. కేటగిరీ బి అడ్మిషన్స్ అంటే మీరు డైరెక్ట్గా కాలేజ్కి అప్రోచ్ అయిపోయి మేనేజ్మెంట్ కోటాలో మాట్లాడేసుకుని మనం బరంపురం అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి కొనేసుకోవడమే సీట్. సో అలాంటప్పుడు మీరు సిఎస్సిని హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఎంసెట్ ద్వారా అంటే మీకు సిఎస్సి వస్తుందా రాదా డౌట్గా ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ని అప్రోచ్ చేస్తారు. సో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే మేనేజ్మెంట్ కోటాలో 1 లక్ష ఎక్కువ పే చేస్తే మీకు సీట్లు వచ్చేస్తాయి అన్నమాట. సో అలా కొన్ని ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు ఎస్ఎఫ్ కనుక ఈ ఎల్లో కలర్లో ఉన్నవి ఏంటంటే ఎంసెట్ కోడ్స్. నేను మీకు ఇదివరకు ఒక పీడిఎఫ్ చూపించాను కదా, 2022 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా చూసుకోవాలి. 2022 కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకునేటప్పుడు లేదా ఎంసెట్ కౌన్సిలింగ్లో మీరు అప్లై చేసుకునేటప్పుడు కాలేజ్ పేరు కన్నా ఈ ఎల్లో కలర్లో ఉన్న కోడే చాలా ఇంపార్టెంట్. ఈ కాలేజ్కి ఇది ఎంసెట్ కోడ్ అనమాట. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇలా అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎఫ్ ఉంది అంటే సెల్ఫ్ ఫండెడ్ కాలేజ్. ఓకే, అలా గవర్నమెంట్తో కాకుండా వాళ్ళ ఫండింగ్ వాళ్ళే చేసుకుంటారు. నెక్స్ట్ ఇవన్నీ కూడా టాప్ కాలేజెస్ ఇన్ ఎస్వియు రీజియన్. ఎస్వియు రీజియన్లో కూడా చాలా అద్భుతమైన కాలేజెస్ ఉన్నాయి. అయితే వీటితో పాటు నేనేం చేశానంటే డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజెస్ టాప్ కాలేజెస్ ఏంటి, డిస్ట్రిక్ట్ వైజ్ టాప్ కాలేజెస్ ఏంటి అలాంగ్ విత్ దేర్ ఎంసెట్ కోడ్. సో ఇవన్నీ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఎలాగూ డిస్ట్రిక్ట్ వైజ్ మొత్తం కాలేజెస్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఈ పీడిఎఫ్ అనేది పెట్టేస్తాను కాబట్టి సో ఇప్పుడు చదవడం అనవసరం, కేవలం కాలేజెస్ పేర్లు మాత్రమే పెట్టాను. ఈ కాలేజెస్కి ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు డిస్ట్రిక్ట్లో శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్లో నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. సో మీరేం చేస్తారు, ఎంసెట్ 2022 పీడిఎఫ్ ఓపెన్ చేసుకోండి, లేదా ఆ పీడిఎఫ్ నేను కింద లింక్లో కూడా ఇస్తాను. ఈ వీడియో కింద లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా ఇప్పుడు ఈ శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది మీ కేటగిరీ వైజ్ చూసుకోవచ్చు. ఆ కట్ ఆఫ్కి దగ్గరలో మీ ర్యాంక్ ఉందా, ఈ కాలేజ్లో మీకు సీట్ వస్తుంది, లేదా ఈ కాలేజ్లో వస్తుందా, ఈ కాలేజ్లో వస్తుందా, మీరు ప్రతి కాలేజ్ని హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. సో ఆ చెక్ చేసుకోవడానికి 2022 పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ ఆల్సో మేడ్ అనదర్ పీపీటీ, అది కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ప్రతి కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కేటగిరీ వైజ్ ఆల్రెడీ నేను తయారు చేయించాను. సో ఆ పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో ఇప్పుడు మీకు ఇదేంటి అర్థమైంది కదా, ఎస్వియు రీజియన్ ఏయూ రీజియన్లో టాప్ కాలేజెస్ ఏంటి, అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ టాప్ కాలేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే మీరు టెలిగ్రామ్ ఛానల్కి లాగిన్ అయిపోండి. ఇది మన వేదాంతు తెలుగు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ దిస్ ఈస్ ద క్యూఆర్ కోడ్. సో ఇప్పటి వరకు జాయిన్ కాని వాళ్ళు త్వరగా జాయిన్ అయిపోండి, లేదు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అట్ ద సేమ్ టైం డ్రాపర్స్ బ్యాచ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పేశాము. సో అతి తక్కువ ప్రైస్లో డ్రాపర్స్కి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో డ్రాప్ తీసుకోవడం అనేది మీరు ఎక్కువసేపు ఆలోచించక్కర్లేదు. నిజంగా చదువుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే డ్రాప్ తీసుకోండి. 1 ఇయర్ కష్టపడండి. 1 ఇయర్ కూడా అక్కర్లేదు కదా, మీరు ఖచ్చితంగా డిసెంబర్ వరకు కష్టపడితే జనవరిలోనే మీకు ఎగ్జామ్ ఉంటుంది. లేదు ఎంసెట్ కావాలి అంటే మీకు ఆల్రెడీ చెప్పాము, జేఈ మెయిన్స్ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఎంసెట్ కోర్స్ అనేది ఫ్రీగానే ఇచ్చేస్తాము. సో 1 ఇయర్ డ్రాప్ తీసుకోవడంలో తప్పలేదు. ఏదో ఒక యావరేజ్ కాలేజ్లో ఏదో ఒక సీట్ వచ్చింది కదా, ఏదో ఒకలాగా బీటెక్ చేసేద్దాంలే అంటే లైఫ్ అలా ఏదో ఒకలా వెళ్ళిపోతూ ఉంటుంది. లేదు ఒక 1 ఇయర్ ఆగి సింహంలాగా ఒక్క అడుగు వెనక్కేసి 4 అడుగులు జంప్ చేద్దాము అనుకుంటే మాత్రం ఆలోచించండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓ లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.